అంటే ఏం లేదు, బేసిక్గా జూలై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది జూలైకి ముందే. ఏంటంటే ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి, వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది, వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే అది మీరు దాదాపుగా ఒక 40 to 50 ఫిల్మ్స్ చూడవచ్చు ఎట్ ఏ టైం. మీరు హెచ్బిఓ హిట్స్, డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వస్తున్నాయి. అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మన కథే చెప్పాలి, వేరే దారి లేదు. అది మన తెలుగు మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి. ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు. ఇప్పుడు ఇది ఆ సినిమాలో నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్డ్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తారు. అందుకని మన ఎమోషన్స్ మన కథని ఎదుగుతాం, అట్ ద సేమ్ టైం కమర్షియల్ వైబిలిటీ పోకుండా. అది ఆ కాల్ కావాలని తీసుకున్నది, అది జూలై ముందే అనుకున్నది. సో దాన్ని ఇంకా బెటర్ చేసి ఇంకా ఏమంటారు దాన్ని నేటివిటీకి దగ్గరలో మనదైన కథ అట్లా చెప్తాం, హ్యూమన్ ఎమోషన్స్ తోటి. ఎందుకంటే అది ఎప్పటికీ పాత బాబు కాబట్టి ఎప్పటికీ మనం వాటిని ఏమంటారు దాన్ని డినై చేయలేం కాబట్టి వాటి ఆనెస్టీ చెప్పండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.